హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఈ సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో బియ్యం పిండి చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. క్రిస్పీగా మధ్యలో క్రంచీగా బాగుంటుంది తింటున్నప్పుడు. ఈ సంక్రాంతికి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీ స్పైస్కి తగ్గట్టు అల్లం పచ్చిమిర్చి తీసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చెక్కలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా ఏమైనా తగిలితే బాగుంటుంది కదా, దానికోసం శనగపప్పు అలాగే పెసరపప్పు నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం 2.5 kgs వరిపిండి తీసుకున్నాము. దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ముందు రోజు నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి. దీంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి ఒక చిన్న కప్పుతో వెన్న వేసుకుంటే గుల్లగా వస్తాయి. గుల్లదనం కోసం వెన్ననైతే యూస్ చేస్తాం. ఇక్కడ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో బాగా కలిసేలా కలుపుకొని వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం యూస్ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్లోని అలాగే ముందు రోజు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పులో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల పిండి లూజ్ అవుతుంది. అలా లూజ్ అయినప్పుడు కొద్దిగా వరిపిండి కలుపుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. అలాగే పాలిథిన్ కవర్ తీసుకుని ఆ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకుని చెక్కలు అయితే చేసుకోవాలి. మీకు నచ్చినంత సైజులో చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది కవర్ నుంచి. రెడీ చేసుకున్నవన్నీ ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసుకుని 1 minute కదపకుండా ఉండాలి. వాటంతట అవే పైకి వచ్చాక అప్పుడు కదపాలి. ఇలా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో క్రంచీగా పప్పులన్నీ తగులుతూ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్.